వివాదానికి మారుపేరుగా ఉన్న మాచర్ల రాజకీయం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుందా? ఈ ఎన్నికలు ఆ ఫ్యాక్షనిజానికి ఇంకా ఆజ్యం పోసాయా? అసలు ఈ రగడికి కారణం ఎవరు? ఇక్కడ ప్రధానంగా పోటీలో ఉన్న వైసీపీ, టీడీపీ ఈ ఘర్షణకి కారణం ఎవరంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు పిన్నెల్లిని దోషిగా చూపించిన ఈసీ టీడీపీకి కూడా హైకోర్టు గట్టిగానే షాక్ ఇచ్చింది. జూన్ 5 వరకు ఈ విషయం మాట్లాడొద్దని ఆదేశించింది. మరి జూన్ 5 తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడం, ఆయన ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియోను ఎన్నికల సంఘం బయటపెట్టడంతో ఈ వ్యవహారంలో ఆయన పూర్తిగా ఇరుక్కుపోయినట్లుగా చెబుతున్నారు. ఫైనల్ గా ఎలక్షన్ కమిషన్ మాట మార్చేసింది. ఆ వీడియో తాము రిలీజ్ చేయలేదని తెలిపింది. ప్రస్తుతానికి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పెద్ద ఊరట లభించింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6 వరకు వాయిదా వేస్తూ ఎమ్మెల్యేపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్లు ఉన్న వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో రంగంలోకి దిగిన ఈసీ పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలని మొదట పోలీసులను ఆదేశించింది. ఈలోగా ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించడంతో వచ్చే నెల 5 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది. అయితే పిన్నెల్లి వీడియోపై టీడీపీ ఒకటనుకుంటే ఇంకొకటి జరగడంతో జోలకంటి జుట్టు పీక్కుంటున్నారట. రాజ్యాంగ నిబంధన మేరకు ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే అక్కడ ఉండాలి కాబట్టి పిన్నెల్లికి ఊరట లభించింది. అయితే మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి గెలిస్తే ఎన్నికల నియమావళి ఏం చెబుతోందోనని పలువురు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎన్నిక రద్దు చేసి మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుందా, లేదంటే వీడియో మార్ఫింగ్ చేశారా లేదా ఒరిజినల్ గా అన్నది తేల్చాల్సి ఉంటుంది. ఎన్నిక రద్దు చేస్తే పిన్నెల్లి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి రాజ్యాంగం ఏం చెబుతోంది? ఈసీ నిర్ణయం ఎలా ఉండబోతోంది? న్యాయ నిపుణులు ఏమంటున్నారు? పిన్నెల్లి వీడియో జరగడానికి ముందు ఏం జరిగిందన్నది కూడా పరిశీలించాల్సిన అంశం. దీన్ని బట్టి కూడా మారే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే పిన్నెల్లి ఫ్యూచర్ జూన్ 5 వరకు నిమ్మలంగానే ఉంటుంది. ఆ తర్వాత ఏంటనేది చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జూన్ 5లోగా న్యాయ నిపుణులను సంప్రదించి తాను ఈ కేసు నుంచి ఎలా బయటపడొచ్చు అనే అంశంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు పిన్నెల్లికి ఉంది. ఈ విషయంలో ఆయన లక్కీ అనే చెప్పాలి. Please subscribe .news.